దేవుని వాక్యం చూసినప్పుడు ఎజికేల్ ప్రవక్తకి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనం ఏంటో చూద్దామా? 37వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాత్రం చదువుకోదామండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మావశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎక్కడికి తీసుకెళ్ళాడంట? దేవుడు ఎప్పుడు కొండ శిఖరానికి, మంచి స్థలానికి, పచ్చిక గల చోట్లకే నడిపిస్తాడని ఆశపడతాం. లోయలోకి తీసుకెళ్తాడా? ఎండిన ఎముకల దగ్గరికి తీసుకెళ్తాడా? దేవుడు మన జీవితాన్ని చిగురింపజేస్తాడని ఆశపడుతున్న దేవుడు మన జీవితాన్ని నాశనం చేస్తాడా? ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మందికి దేవుడు మనల్ని లోయలోకి తీసుకెళ్ళేటప్పుడు మనం అనుకుంటున్నాము, దేవుడేడి? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు ఉంటే నా జీవితం ఎందుకు ఈ లోయలోకి వెళ్ళాలి? చూసి దేవుడు ఎప్పుడన్నా మన జీవితంలో ఒక లోయలోకి, ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్ళినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఏదో కార్యం జరిగిస్తున్నాడు. గతంలో ఆగిపోయినవి, గతంలో చేయలేకపోయినవి, గతంలో జరగలేకపోయినవి, గతంలో మనం చెయ్యి ఇచ్చేసి ఇంక విడిచిపెట్టేసినవి, గతంలో వాట్ యు హ్యావ్ గివెన్ అప్, గతంలో యు హ్యావ్ ఫెయిల్డ్, ఓడిపోయినవి, వాటిని సెటిల్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎజికేల్కి దర్శనం ఇస్తూ ఆయన లోయలోకి తీసుకెళ్ళాడంట. లోయలోకి తీసుకెళ్తానికి కారణం ఏంటంటే టు సెటిల్ థింగ్స్ డౌన్. కొన్ని అన్సెటిల్డ్ బిజినెస్లు ఉన్నాయి, కొన్ని అన్సెటిల్డ్ థింగ్స్ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు ప్రభు ఇంకా చేయడేమో, ప్రభు ఇంకా జరిగించడేమో, ఇంకా ఈ కార్యం జరగదేమో, ఇంకా ఇది అవ్వదేమో, ఇంకా ఇది అంతేనేమో, ఇంకా ఇది జరగదేమో, నిరుత్సాహపడిపోయి కుమిలిపోయి యు హ్యావ్ గివెన్ అప్. But God is speaking. God is saying, I have not given up. I am not done. నువ్వు అయిపోయింది అనుకుంటున్నావు కానీ నేను అయిపోయిందని చెప్పలే. అనేక సార్లు దేవుడు మన జీవితంలో ఇచ్చిన తరుణాలని మనం దుర్వినియోగం చేసుకుంటాం. దేవుడు ఇచ్చిన తరుణాలని మనం వ్యర్థపరుచుకుంటాం. దేవుడు ఇచ్చిన అవకాశాలను మనం తునీకరించుకుంటాం. We abuse the time that God has given. We abuse the people that God has given. We take it for granted the opportunities God has given. కానీ దేవుడు అంటున్నాడు, సరే ఈసారి గ్రహిస్తున్నావా? నీ తప్పును గ్రహించుకుంటున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? నా పాదాలు పట్టుకుంటున్నావా? నా దగ్గరికి తిరిగి వస్తున్నావా? నేను కార్యం జరిగించగలను నమ్ముతున్నావా? అయితే నేను చేస్తాను అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు చూడండి, అక్కడ తీసుకెళ్ళి దేవుని ఆత్మ, ఆయన ఆత్మ వశుడై ఉన్నప్పుడు ఆ దేవుని ఆత్మ ఆయన తీసుకుని వెళ్తాం. ఎక్కడ? లోయలోకి తీసుకెళ్తాం. అక్కడ మొత్తం ఎండిన ఎముకలు, అక్కడ మొత్తం ఎముకలు అంట, లోయ మొత్తం ఎముకలు. అక్కడ చూస్తే 2వ వచనం చదువుదామా? ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. అవి కేవలము ఎండిపోయినవి. దే వర్ వెరీ డ్రై ఇండీడ్. ఇక ఏ మాత్రము ఫలించండి, ఏ మాత్రము జీవము లేని, ఏ మాత్రము ఫలము లేని. ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల్లోకి దేవుడు ఒక్కసారి మనల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఈ వాక్యం వినేటప్పుడే మీలో ఒక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంకా అయిపోయింది, ఇంకా కుదరదు, ఇంకా జరగదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నవి ఎన్నో మీ జీవితంలో ఉన్నాయేమో. ఎక్కడ 3వ వచనం చదవండి, ఏమడుగుతున్నాడు చూడండి. నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ఈరోజు మీరు చెప్పాలి మీ ఆన్సర్ ఏంటి? మీ జీవితంలో ఎండిపోయింది ఏంటి? మీ జీవితంలో చేతకానిది ఏంటి? మీ జీవితంలో ఇంకా అవ్వదని చెప్పేది ఏంటి? మీ జీవితంలో ఐ గివ్ అప్, నో మోర్, నో యూస్, ఇట్స్ గాన్. దేవుడు మరలా అక్కడికే తీసుకెళ్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఆ లోయలోకి తీసుకెళ్తున్నాడు, ఆ స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. ఏదైతే నీ వల్ల కుదరదో, ఏదైతే నీ వల్ల అవ్వదో, ఎనీథింగ్ దట్ యు సెడ్ ఐ కాంట్ డూ ఇట్, గాడ్ ఇస్ టేకింగ్ రైట్ బ్యాక్ దేర్. ఇస్ ఆస్కింగ్, డూ యూ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్? నాకు సాధ్యమని నమ్ముతున్నావా? నేను చేయగలను నమ్ముతున్నావా? నేను జీవింపజేయగలను నమ్ముతున్నానా? ఇన్ఫాక్ట్ అక్కడ అడుగుతున్నాడు, కెన్ దిస్ డ్రై బోన్స్ లివ్? కెన్ దిస్ బోన్స్ లివ్? ఎజికేల్ ప్రవక్త అయితే చాలా చక్కని ఆన్సర్. ప్రభు ఇట్టన్న గొడవే, అట్టన్న గొడవే, నాకు తెలీదు, నీకే తెలుసు. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పిన ఆన్సర్ చూడండి, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. ఈ మాట చదివినప్పుడు మనం అనుకుంటాం ఆయన ఏదో సర్కాజంలో లేకపోతే ఎస్కేప్ అవుతానికి మనం చెప్పినట్టు ఐ డోంట్ నో అన్నాడు అనుకుంటున్నాం.
ఆయన చెప్పిన ఆన్సర్ విధానం ఏంటి తెలుసా? పేతురు మూడోసారి యేసు ప్రభు అడిగినప్పుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన ఏం చేశాడు? మనసులో నొచ్చుకుని, ప్రభువా నీకే తెలియను అంటే. ఇంకో మాటలో ఈయన చెప్పేది ఏంటంటే, గాడ్ నేను చెప్పేది కాదయ్యా, నీకు తెలుసు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నువ్వు చేయబోయే కార్యము నీకే తెలుసు, నాకు తెలుస్తాం కాదు. నువ్వు దాన్ని బ్రతికించదలుచుకున్నావా? బ్రతికిస్తావు. ఎండిన స్థితిలో ఉంచుతావా? నీ ఇష్టం. ఐఎమ్ నాట్ ద వన్ హూస్ గోయింగ్ టు టెల్ వెదర్ ఇట్స్ గోనా లివ్ ఆర్ నాట్. ఈరోజు చాలా మంది వీ హ్యావ్ ట్రైడ్ ఇట్ విత్ అవర్ ఐక్యూ. ఇది బ్రతకాలి, ఇది అయిపోవాలి, ఇది జరగాలి. నువ్వు చెప్పినప్పుడు చెప్పి 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 ఇసిగిపోయావు, ఇంకా జరగదు అంటున్నావు. యూ వాంటెడ్ ఇట్ యువర్ టైం. నీ సమయంలో అవ్వాలి 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 అవ్వాలని ఆశపడి ఇప్పుడు ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన కూడా చేయను అంటున్నావు. నా ప్రార్థన సమయంలో నేను చేశాను, దేవుడు ఏం చేయలేదు. ఇప్పుడు బ్రతకలవా? ఏమో తెలియదు, నువ్వే చూసుకో. యువర్ వెక్స్డ్ అప్, యువర్ ఎగ్జాస్టెడ్. కానీ ప్రభు అడుగుతున్నాడు, ఇది బ్రతుకుతాయని నమ్ముతున్నావా? ఆయన అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు, ప్రభువా నీకే తెలియదు. నీ సమయం ఏంటో నీకు తెలుసు, నువ్వు జరిగించిపోయే కార్యం ఏంటో నీకే తెలుసు, నువ్వు ఏది ఎప్పుడన్నా ఎలాగన్నా చేయగలిగిన దేవుడివి తెలుసు, నాకు నీకు తెలుసు. అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, 4వ వచనం. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. ఎండిపోయిన ఎముకలారా, ఈ బ్రతుకుతాయా? ఈ బ్రతుకుతాయా అంటే ప్రభువా నీకే తెలుసు అంటున్నాడు. నీకే తెలుసు అంటే దేవుడు అంటున్నాడు, సరే ప్రవచనం ఎత్తు రా, నేను ఏం చేయబోతున్నాను నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు అంటున్నావు, దేవా నీ చిత్తమే కదా, నీకే తెలుసు అంటే నువ్వు అనుకునేటప్పుడే చేస్తావు కదా. నువ్వేమనుకున్నా దా అయితే రా, నేను చెప్తాను ఏం చేయాలి చెప్తాను దా, నేను చెప్తాను ఏం చేయాలో చెప్తాను దా, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పింది చేయనప్పుడు ఎలుగెత్తో ప్రవచించు, ప్రొఫెసర్. జ్ఞాపకం చేసుకోండి, ఇందాక ఒక స్టేట్మెంట్ చెప్పాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ విశ్వాసానికి లిమిట్ అయి ఉన్నాడు. ఆయన చేయగలిగిన కార్యములు ఎంతో గొప్పవి, కానీ నీ విశ్వాసానికి లిమిట్ అయి ఉంది. నువ్వు ఎంత నమ్ముతావో అంత. దేవుడు అంటున్నాడు, బ్రతుకుతాయి అనుకుంటున్నావా? నీకే తెలుసా? ఓకే రెడీ రా, చెప్తా, ఎలుగెత్తు, ప్రవచించు, ఇవి బ్రతికినట్లుగా ప్రవచించు, వీటిలో ఒక స్ట్రక్చర్ వచ్చేలాగా ప్రవచించు. యు సీ బోన్స్ ఆల్వేస్ సిగ్నిఫై స్ట్రక్చర్. ఎముకలో ఒక మనిషికి స్ట్రక్చర్, ఒక ఎముక లేదా స్ట్రక్చర్ మారిపోతుంది. ఒక మనిషి నిలబడాలా, స్ట్రక్చర్, బోన్స్. ఈరోజు మనకి ఆత్మీయ జీవితానికి స్ట్రక్చర్ ఏంటి చెప్పండి? దేవుని వాక్కు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్ట్రక్చర్ ఫర్ us. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా నిలబడాలి, ఎలా బ్రతకాలి, హౌ కెన్ యూ మూవ్, వాట్ కెన్ వర్క్ టుగెదర్. దేవుని వాక్ మనకు స్ట్రక్చర్. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఫస్ట్ ఎత్తింది వారు జీవించే ఆత్మతో పోరాడే వీరుల్లాగా చేయలేదు, ఫస్ట్ వారికి స్ట్రక్చర్ వచ్చేలాగా చేస్తున్నాడు. ఈ ఎముకలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్థలంలో ఉంది. దేవుడు అంటున్నాడు, ప్రవచించి ఏమని చెప్పమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు, మీరు బ్రతుకున్నట్లు, ఏం చేయనట్లు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. నేను మీలోకి ఏం తీసుకొస్తున్నాను? జీవాత్మని రప్పించుచున్నాను. దేవుడు మనం బ్రతికేలాగా జీవాత్మని ఇస్తాడంట. బట్ ద బోన్స్ హ్యావ్ టు కమ్ టు ఫార్మ్, అలైన్, స్ట్రక్చర్, ప్రిపరేషన్. ఈరోజు మీ జీవితంలో ఏంటది? వాట్ ఈస్ దట్ యు ఫీల్ యువర్ కెరియర్ ఇస్ ఓవర్? ఏంటది మీరు అనుకున్నది? ఇంకా జరగదేమో, ఇంకా అవ్వదేమో, ఇంకా కుదరదేమో. వాట్ హ్యావ్ యూ బీన్ డిస్కరేజ్డ్ విత్? ఇంకా జరగదో, ఇంకా అవ్వదో, ఇంకా కుదరదో. ఈ సంవత్సరం ప్రభు అంటాడు, నేను జరిగిస్తాను. నమ్మేవారంటే హల్లెలూయా చెప్దామా? చూసి ఇక్కడ ఈ మాట గమనిస్తే దేవుడు అంటాడు, నువ్వు నోరు తెరిచి ప్రకటించయ్యా. జీవము మరణము నాలిక వశం. మౌనంగా కాదు, నోరు తెరిచి ప్రకటించాలి. మౌనంగా చెప్పుకుంటాం కాదు, మనసులో చెప్పుకుంటాం కాదు, నోరు తెరిచి ప్రకటించాలి. దట్ ఈస్ వై వి ఎంఫసైజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే. మీ వ్యక్తిగత జీవితంలో నోరు తెరిచి ప్రార్థన చేయండి.
మీ పోరాటాల పరిస్థితుల్లో నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీకు అర్థం కాని పరిస్థితుల్లో నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుని మాటని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని మాటని ఎత్తిపెట్టి ప్రవచిస్తే కార్యం జరుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్లో జీవం ఉంది. ఆ వాక్ నిన్ను బ్రతికింపజేసింది. ఇక్కడ గమనించినప్పుడు చూస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నోరు తెరిచి ప్రవచించు. ఏమన్నా ప్రవచించమంటున్నాడు? ఎండిన ఎముకలారా దేవుని మాటను ఆలకించుడే. ఏంటి మీ జీవితంలో ఎండిపోయిన దానికి మీరు మాట్లాడగలిగింది? నా మాట ఆలకించి కాదు, నా సౌండ్ ఇను కాదు, నేను చెప్పదలుచుకుంది చూడు కాదు, దేవుని మాట ఆలకించు. ఇదిగో నీ జీవితంలో ఏంటి ఆ పరిస్థితుల్లో చెప్పగలిగింది? దేవుని మాటను ఆలకించు. నా జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో నా దేవుని మాటను ఆలకించు. నీకు ధైర్యం అంటే దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు చెప్తున్నాడు, స్పీక్ టు యువర్ ప్రాబ్లం, స్పీక్ టు యువర్ డ్రై బోన్స్, స్పీక్ ఫర్ వాట్ డెవిల్ ఈస్ స్టీలింగ్. మిడతలు తినివేసిన సంవత్సరాలు ఇంకంతా పోయి మిగిలింది ఏముంది? థ్యాంక్ గాడ్ నేల ఉంది. ఎందుకంటే మిడతలు వచ్చాయంట, ఏం తినేసాయంట? పచ్చదనాన్ని అంతా తినేసిందంట. దేవుడికి స్తోత్రం చెప్పు. నేల ఉంచాడు. ఇంకా నేల వద్దంటే అర్థం ఏంటి? మరలా నీకు పంట పండిస్తానికి అవకాశం ఉంది. థ్యాంక్ గాడ్ ఫర్ ద న్యూ ఇయర్, థ్యాంక్ గాడ్ ఫర్ ద న్యూ ఆపర్చునిటీస్, థ్యాంక్ గాడ్ ఫర్ ద న్యూ సీజన్. అనేక సార్లు చీకటి పరిస్థితులు చూసినప్పుడు మనకున్న దరిద్రత, మనకున్న చేతకానితనం, మనలో ఉన్న ఒంటరితనం, మనుషులు చీకొట్టిన ఎంబారెస్డ్ టైమ్స్, హెల్ప్లెస్. ఎవడు సాయం చేస్తాడు? కొన్నిసార్లు మనుషులు మన పక్కన లేరని కాదు, ఉంటారు కానీ వారు సహాయం చేయలేని వారు. కొంతమంది మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉంటారు, కానీ వారి శక్తిలో లేదు, వారి సామర్థ్యతలో లేదు. అది దేవుడే చేయాలి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను జరిగిస్తానంటున్నాడు. కానీ నీ విశ్వాసాన్ని ఎత్తిపెట్టాలి. నీ నిరీక్షణ మనసు కలిగి నిరీక్షణతో ప్రభుని సేవించాలి. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు? షూర్లీ ఐ విల్ కాస్ బ్రెత్ టు ఎంటర్ ఇంటు యు. నిశ్చయముగా ఏంటి? నా ఆత్మని, నీకు శ్వాసని, నీకు జీవాన్ని నేను అనుగ్రహిస్తాను. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి అక్కడ, చర్మము కప్పి ఐ విల్ పుట్. ఇంగ్లీష్ తో చాలా బాగుంది. నేను చర్మాన్ని కప్పి. ఎవరు? దేవుడు చేస్తాడంట. నేను అన్న తర్వాత ఇంకెవడని కావాలా? దేవుడు అంటాడు ఐ విల్. when God says I will, he will. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన చేస్తానంటే చేస్తాడు. ఆయన దగ్గరికి రండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన సహాయాన్ని వేడుకోండి, ఆయన నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు. ఏమంటున్నాడు చూడండి, నేను చర్మాన్ని కప్పి మీకు నరములనిచ్చి, మీ మీద మాంసమును పొదిగి, నీ మీద మాంసాన్ని పొదిగి చర్మము మీ మీద కప్పెదను. యు సీ అగైన్, ఎముకలు అక్కడ మిగిలి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు ఐ విల్ మేక్ యూ హోల్. యేసు ప్రభు దగ్గర ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు మాత్రం తిరిగి వచ్చినప్పుడు ఆయన దేవుని ఆరాధిస్తూ ఉంటే యేసు ప్రభు ఏమని చెప్పాడు? ఆయన్ని బీ మేడ్ హోల్, శుద్ధుడు కమ్ము. ఆ మాట శుద్ధుడు కమ్ము అంటే ఏదో క్లీన్ అవ్వు అనుకుంటాం. దట్ ఈస్ ద వర్డ్ సోజో, విచ్ మీన్స్ కంప్లీట్ రిస్టోరేషన్. దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ క్లూ, నాట్ ఈవెన్ ఐడెంటిటీ దట్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ. నీకు జరిగింది అనేది కూడా కనబడదంట. అసలు నీకు ఈ సంగతి జరిగిందా, నీకు జరిగిందా అన్నట్టు ఉంటుంది. నేను పరిపూర్ణంగా చేస్తా. 7వ వచనం చూస్తే సింపుల్ స్టేట్మెంట్. ఎజికేల్ ప్రవక్త చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా there's a profound meaning. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా ఇంకా ముగించలేదంట, ప్రవచిస్తూ అన్నాడంట. హీ స్టిల్ స్పీకింగ్, హీ ఈస్ నాట్ డన్ స్పీకింగ్. ప్రవచించిన తర్వాత కాదు. ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటే, వై ఐఎమ్ ఎంఫసైజింగ్ దిస్ వర్డ్, ఎప్పుడన్నా నీవు దేవుని మాటకి, దేవుని చిత్తానికి ప్యారలల్గా వచ్చావనుకో, దేవా నేను చేస్తాను. ఇందాక చెప్పాను, సర్వశక్తివంతుడైన దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాను. హీ ఈస్ లిమిటెడ్ విత్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంతో ఆయన లిమిట్ అయి ఉన్నాడు.
ఎప్పుడైతే ప్రభా నీ వాక్కు తగినట్టుగా నేను జీవిస్తాను, నీ వాక్ని ఆధారం చేసుకుని నీ వాక్కు ప్యారలల్గా వస్తానని వస్తావు, దేవుడు వెంటనే ఆయన కార్యం జరిగిస్తాడు. ఇంకా నువ్వు మాత్రం డిలే. దేవుడు ఆలస్యం చేయడు. హీ డజంట్ వాంట్ ఓకే చెప్పి ముగించయ్యా అప్పుడు స్టార్ట్ చేస్తాను అని చెప్పడు. ఎప్పుడు నా అమ్మలో పిల్లలు తినిపిస్తాను పక్కన పెట్టుకుని తింటావా అని అడిగాడు అనుకో, పిల్లడు కానీ పిచ్చి ఆకలితో పెట్టు మా అంటాడు అనుకో, అమ్మ ఊరుకుంటుందా? మా అమ్మ అయితే బుడగా పడుతుంది, ఫస్ట్ రెడీ టు అటాక్. తిను. దేవుడు కూడా నీ జీవితంలో మేలు జరిగినట్లుగా ఆయన కార్యం జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమా? ఆర్ యు రెడీ? డూ యు విష్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్? డూ యు విష్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? ఎంతమంది జీవిస్తున్నారు కానీ నేను జీవిస్తున్నాను అంటున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఈయనంట దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన ప్రవచించుచుండగా అక్కడ శబ్దం కనబడుతుంది, పెద్ద శబ్దం వినబడుతుంది, గడగడ రాట్లింగ్ ఆఫ్ బోన్స్. అక్కడ శబ్దము, ఎముకలు కలుస్తున్నాయంట, కటకట శబ్దము. ఆ శబ్దంతో పాటు ఎముకలు కలుస్తున్నాయంట. కాలుకి కాలు, తలకాయకి తలకాయ, భుజానికి భుజం. యు సీ బోన్స్ హ్యావ్ టు లాక్. బోన్స్ డిస్లోకేట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడన్నా ఇక్కడ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరికైనా ఇక్కడ డిస్లోకేట్. కొంతమంది ఒక సిస్టర్కి అయింది, ఒక బ్రదర్కి అయింది, అక్కడ ఒక బ్రదర్కి, ఇక్కడ ఒక. వాళ్ళని అడగండి డిస్లోకేట్ అయినప్పుడు ఎట్లా ఉండింది. చెయ్యి డిస్లోకేట్ అయితే చెయ్యి ఎత్తలేవు. ఇది కూడా లాక్ డిస్లోకేట్ అయింది కదా. చూసి కరెక్ట్గా దేవుడు నీ మాట నీ జీవితంలో వాక్ ఇచ్చేది ప్రకటించమన్నప్పుడు అన్నీ సెట్ అవుతాయండి. సెట్ అవ్వట్లేదని చెప్పద్దు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఇది సెట్ అవ్వలేదండి, అది సెట్ అవ్వలేదండి, ఇది అవ్వలేదండి. సగం చేసే దేవుడు కాదు. నీ జీవితంలో పరిపూర్ణ కార్యాలు, సంపూర్ణ కార్యాలు జరిగించే దేవుడు. నీవు విశ్వాసం ఆయన చిత్తంలో పలుకుతే, ఆయన చిత్తం ప్రకారం జీవిస్తే, ఆయన చిత్తంలో సమర్పించుకుంటే ఆయన నిశ్చయంగా హీ విల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఆర్డర్. చెప్పిన రీతిగానే అదే రీతిగా ఎముకలు కలిసాయంట. చదవండి 8th verse. నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. You see, before you ask the Holy Spirit to work, this is the way of God, this is the policy of God. అప్పుడే జీవాత్మ వచ్చేసి లేచి నిలబడచ్చు కదా అందరూ. అక్కడ ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చర్ రావాలి. అది ఇందాక చెప్పాను, వాక్కు ప్యారలల్గా మన బ్రతుకు రావాలి. ఆయన వాక్కుని ఆధారం చేసుకుని ఫస్ట్ మనం బ్రతకాలి. వాక్కు ప్యారలల్గా వచ్చి మన జీవితంలో ఒక స్ట్రక్చర్ తెచ్చుకుంటే అప్పుడు దెన్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ హీ విల్ ఫిల్ యూ. డోంట్ ఎక్స్పెక్ట్ ద హోలీ స్పిరిట్ టు ఫిల్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇన్ ఫార్మ్. నీలో ఒక క్రమశిక్షణ లేకుండా, నీలో ఒక మార్పు లేకుండా, నీలో శుద్ధీకరణ లేకుండా, నీలో ఏమాత్రము దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి ఆశ లేకుండా పరిశుద్ధాత్మని కార్యం జరిగించాలని ఆశపడద్దు. ఈరోజు చాలా మందికి ఎలాగ అయిపోయిందంటే, దేవా నీకేమైనా కుదిరితే చేసుకో, నా దారిలో నేను పోతున్నా. దేవుడు ఏమి చేయడు, అటువంటి వారి జీవితంలో ఏమి చేయడు. ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే వారంతా ఫామ్లోకి వచ్చారో దేవుడు రెండోసారి చెప్తున్నాడు. మొదటిసారి ఏమని చెప్పాడు? ఎముకలతో మాట్లాడమన్నాడు. స్పీక్ టు దిస్ డ్రై బోన్స్, ఎముకలతో మాట్లాడు. రెండోసారి ఏమని చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. యు సీ, ఇఫ్ యు డోంట్ స్పీక్ ద హోలీ స్పిరిట్ విల్ నాట్ కమ్. అర్థమవుతుందా? క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన అదే ఆత్మ జీవాత్మ ఈరోజు నీలో జీవం ఇచ్చి నీలో కార్యం జరిగించగలిగింది అదే పరిశుద్ధాత్మ. కానీ నువ్వు పిలవాలంట, నువ్వు అడగాలంట, నువ్వు సమర్పించుకోవాలంట, నువ్వు వేడుకోవాలంట. వెన్ వాజ్ ద లాస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవా నా జీవితంలో కార్యం జరిగించయ్యా? బ్రతుకు మారకుండా నువ్వు కార్యం జరిగించని అడుగుతాం కాదు. దట్ ఈస్ వేర్ స్ట్రక్చర్. ఫస్ట్ స్ట్రక్చర్ రెడీ, నెక్స్ట్ పవర్ రెడీ. ఎప్పుడైతే ఆ ఎముకలన్నీ కూడి చక్కగా సిద్ధపడుందో దెన్ యు సీ, అప్పుడు చూడండి ఏమని చెప్తున్నాడు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. వాట్ ఎ స్టేట్మెంట్. జీవాత్మ ఎటు నుండి రావాలంట? నలుదిక్కుల నుండి. నలుదిక్కుల నుండి ఎవరిలోకి రావాలంట? హతులైన వీరు బ్రతుకున్నట్లు. These people are dead.
నాట్ న్యాచురల్ డెడ్, జీవితకాలం అయిపోయి మరణించిన వారు కాదు, చంపబడిన వారు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు నిజంగా చంపబడిన వారు, మనుషుల ద్వారా చంపబడిన వారు, మనుషుల మాటల ద్వారా చంపబడిన వారు, మనుషుల ద్వారా జీవితాలు పాడు చేయబడిన వారు, అపవాది ద్వారా నాశనం చేయబడిన వారు, ఎన్నో పోరాటాల్లో పోరాడలేక విశ్వాసం చాలక నాశనం అయిపోయిన వారు ఉన్నారు. దేవుని అడగాలంట, పరిశుద్ధాత్మదేవా జీవింపజేయ్యా, పరిశుద్ధాత్మదేవా బ్రతికింపజేయ్యా, పరిశుద్ధాత్మదేవా శక్తి దయచేయ్యా, నన్ను బ్రతికించు. యు హ్యావ్ టు ఆస్క్. ఈ వాక్యం ఏమిటో నా జీవితంలో ఈ సంవత్సరంలో నిరీక్షణ కలిగి ఉండాలని నిర్ణయించుకుంటున్నాను. నా జీవితంలో దేవుని సహాయం కావాలి, నా జీవితంలో దేవుడి కార్యం జరిగించాలి, నా జీవితంలో నూతన తలుపులు, నూతన అవకాశాలు నాకు కలగాలి. నేను దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే తలలోంచి ఒక మాట దేవునితో చెప్పండి, దేవా నీ వాక్కు తగినట్టుగా ప్రకటిస్తానయ్యా, నన్ను జీవింపజేయ్యా, నన్ను బ్రతికింపజేయ్యా, నా జీవితంలో కావాల్సిన ధైర్యం దయచేయ్యా, నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయ ప్రభువా. పరిశుద్ధాత్మదేవా నన్ను ముట్టు, పరిశుద్ధాత్మదేవా నన్ను బలపరచు, పరిశుద్ధాత్మదేవా నన్ను విడిపించు, పరిశుద్ధాత్మదేవా నాలో నీ కార్యము జరిగించు. క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆత్మ నన్ను నింపయ్యా, నన్ను జీవింపజేయ్యా, నన్ను బ్రతికింపజేయ్యా, నన్ను బలపరచయ్యా. నాలో నీ కార్యము జరగాలన్న ఆశతో ఉన్నాను ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నువ్వు, ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నేను విడువని ఎడబాయని దేవుడు అని చెప్పిన ప్రభువా, నా జీవితంలో తోడుండయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నన్ను ఎడబాయద్దయ్యా, నన్ను త్రోసివేయద్దయ్యా, నన్ను బలపరచు ప్రభువా. మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగుతారా? మనస్ఫూర్తిగా ప్రభువుని వేడుకుంటారా? చచ్చిన స్థితిలో ఉందా మీ జీవితం? అడగండి దేవుణ్ణి, జీవాత్మ నన్ను జీవింపజేయ్యా, నలుదిక్కుల నుండి నన్ను జీవింపజేయ్యా, నలుదిక్కుల నుండి వచ్చి నా మీద ఊపిరి ఊదయ్యా, నన్ను జీవింపజేయ్యా. Is there no structure in your life? Ask God, make me new Lord, build me Lord, put me back to myself Lord. ఈరోజు మీరు విశ్వాసంతో అడిగితే ప్రభు కార్యాన్ని జరిగించే దేవుడు. మీరు విశ్వాసంతో అడిగితే ప్రభు నూతన తలుపులు తెరిచే దేవుడు. ఎండిన నీ బ్రతుకుని మరలా చిగురింపజేసే దేవుడు. నీ బ్రతుకుల నిరీక్షణ ఆధారంగా నిలబడే దేవుడు. నీ జీవితంలో జయమునిచ్చి, నీకు సఫలతనిచ్చి, నీ తోడుండి ఆయన వాగ్దానాలను నీవు నెరవేర్చే దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యం, ఆయనకి అన్నీ సాధ్యం. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము, ఆయనకి సమస్తము సాధ్యం. వాట్ ఆర్ యూ బ్రోకెన్? ఏ జీవితమో మీ జీవితంలో విఫలమైపోయింది? ఏ పరిస్థితి మీ జీవితంలో ఏంటి కోల్పోయింది? మీ జీవితంలో ఏంటి పాడు చేసుకుంది? మీ జీవితంలో ఏంటి పాడైంది? మీ జీవితంలో ఏంటి ఇక పని చేయింది? మీ జీవితంలో ఏంటి ఇక చేత కానిది? మీ జీవితంలో ఏంటి? వాట్ ఈస్ దట్ యు సే ఐ గివ్ అప్, ఐ గివ్ అప్, ఐ గివ్ అప్? గాడ్ ఈస్ సేయింగ్ డోంట్ గివ్ అప్, ఐ విల్ గివ్ యు ఎ న్యూ బిగినింగ్. గతంలో అపవాది దోచుకున్నంతయో నీకు మరలా తిరిగి అనుగ్రహించగలిగిన దేవుడు. మిడతలు తినివేసిన సంవత్సరంలో అంతయో నీ జీవితంలో ఆనందం దోచుకున్నాడా? నీ కుటుంబాన్ని దోచుకున్నాడా? నీ భవిష్యత్తును దోచుకున్నాడా? నీ కలిగిందంతా దోచుకున్నాడా? ఇట్ డజంట్ మ్యాటర్. నీకు ఈరోజు రక్షకుడైన యేసు ఉన్నాడు. నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించగలిగిన దేవుడు, నూతన తలుపులు తెరవగలిగిన దేవుడు, నూతన అవకాశాలతో, తరుణాలతో నీకు నూతన కృపని, తైల అభిషేకాన్ని ఇచ్చి ప్రతి దినం ఆయన కృపను అనుగ్రహించే దేవుడు అంట. వేడుకోదమ్మా, ప్రభా నా జీవితంలో నీ కార్యం జరిగించాయ్యా. జీవం కలిగిన ప్రభా, ఇదిగోనే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నీవు జీవం కలిగిన దేవుడు అయ్యా. నీ ప్రజలమైన మేము జీవించాలని ఆశపడుతున్నాం. చచ్చిన బ్రతుకులు, చచ్చిన స్థితి ఇక్కడ ఎవరికి ఉండడానికి వీల్లేదయ్యా. చచ్చిన ప్రజల మధ్య జీవించే వారుగా మేము ఉండము ప్రభా. అయ్యా, నీ ఆత్మశక్తి ద్వారంగా, క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన ఆ పునరుద్ధానపు శక్తి ద్వారంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని యేసు నామములో జీవింపజేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి జీవితంలో కావాల్సిన శక్తి, ప్రతి జీవితంలో కావాల్సిన ధైర్యము, ప్రతి జీవితంలో కావాల్సిన నెమ్మది, ప్రతి జీవితంలో కావాల్సిన ప్రోత్సాహము, ప్రతి జీవితంలో కావాల్సిన ఆనందము, ప్రతి జీవితంలో కావాల్సిన సమాధానము ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. మోసపరచు ఆత్మలు, సమాధానాన్ని దోచుకునే చీకటి ప్రభావం, మమ్మల్ని చంపే అపవాది కార్యాలు, మా ఆశల్ని, మా కోరికల్ని, మా వాంఛలు, నీ కొరకు జీవించాలనే తపనని,
దేవా ఈరోజు ఎంతోమంది జీవితంలో చంపేశాడయ్యా అపవాది. మేము చేసిన తప్పుడు నిర్ణయాలు బట్టి మాకు కలిగిన శిక్ష అంతటి వరకు కూడా దేవుడు అయ్యా, కానీ మా శిక్ష అంతా నువ్వు భరించావేసయ్యా. నువ్వు పొందిన దెబ్బల దూరంగా మాకు స్వస్థత ఉంది. మా అతిక్రమల నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై నువ్వు నలగొట్టబడ్డావు, నువ్వు విరగొట్టబడ్డావు. నువ్వు పొద్దున్న దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉంది, మాకు సమాధానం ఉంది. నీ సమాధానాన్ని మాకు అనుగ్రహించే దేవుడు. మా సమాధాన శిక్ష అంతా నీ మీద మోపబడింది అయ్యా. ఈరోజు నిశ్చయతతో, ధైర్యంతో మేము బ్రతకాలని ఆశపడుతున్నాం. ఇదిగోనయ్యా ఎలుగెత్తే ప్రకటిస్తున్నానయ్యా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జీవింపజేయమని వేడుకుంటున్నానయ్యా. నిజమైన జీవము, నిజమైన బ్రతుకు, శక్తి కలిగిన జీవితము, నీ కొరకు గొప్ప కార్యాలు చేసే జీవితము, మా ముందున్న పోరాటాలు ఏదైనా ఎదుర్కొనే జీవితము, నీ ఆత్మ ద్వారంగా ఫలించే జీవితం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయ. ఇక్కడ అపవాది ద్వారా ఇప్పటికే బంధించబడి పీడించబడుతూ విడుదల కోరుతున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా, యేసు రక్తం ద్వారంగా విడుదల కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ప్రతి వ్యాధి, ప్రతి అనారోగ్యము, ప్రతి భయపెట్టు కార్యాలు, ప్రతి స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ, we resist it right now in the name of Jesus. Freedom in the name of Jesus. Deliverance in the name of Jesus. ప్రతి హృదయంలో ఆనందం ఉండాలి, సమాధానం ఉండాలి, ధైర్యం ఉండాలి, నిశ్చయత ఉండాలి. నీ తోడునిచ్చి నడిపించు ప్రభా. నీ వాగ్దానాలను నెరవేర్చి నీ వాగ్దానాల కొరకు ఆశ దయచి నీ బిడ్డలకి. ప్రతి కుటుంబాన్ని కట్టు ప్రభా. ప్రతి యవనస్తు జీవితాన్ని బలపరచు ప్రభా. ప్రతి యవనస్తులు వారి పరిశుద్ధతని కాపాడుకున్న వారికి నీకు అంగీకారంగా జీవించే వారిగా చేయమని అడుగుతున్నాను. ఇప్పటికే తప్పిదమ్ముల్లో, ఇప్పుడే పొరపాటుల్లో, ఇప్పటికే పాపపు కార్యాల్లో వారి జీవితంలో అయ్యో కొట్టుకుని పోయి ఉంటే నీ తట్టు తిరిగి సహాయం చేయవా అని ఎవరైతే వారు చేయి నీ వైపు చాపుతున్నావు, పట్టుకో ప్రభా. నీ ఆత్మ ద్వారా ఇప్పుడే పట్టుకో ప్రభా. లేవనెత్తయ్యా, నీ సాక్షులు నిలబెట్టయ్యా. శక్తి సారం కలిగిన జీవితం, వర్ధిల్లే బ్రతుకు, నీ కృపలో జీవించే జీవితం దయచి. నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు మేలు చేస్తావు, నువ్వు అన్ని మేలు చేస్తావు. ఈరోజు మమ్మల్ని నీ సన్నిధిలో తోడుకుని వచ్చావు. నీ ప్రేమలో జీవించే కృపని ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, నీ కృప కనికరములతో జీవించే జీవితం మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థించి నీ ఆత్మ సహాయాన్ని వేడుకున్న ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామా? దైవం నీవయ్యా.